అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బిగ్ బ్రేకింగ్ ఇది. నారాయణ కాలేజ్లో మళ్ళీ ఒక విద్యార్థి ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి. అసలు ఇది ఎన్నిసార్లు అవుతున్నామంటే ఇట్లాంటి వార్త. అసలు ఏమైంది నారాయణ కాలేజ్లల్లో, శ్రీ చైతన్య కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ అసలు ఏం జరుగుతుంది ఏం అర్థమైతలేదు. గింత చిన్న పిల్లలు కూడా 7వ తరగతి విద్యార్థికి అంటే 12 ఏళ్ళు ఉంటాయి, 12-13 ఏళ్ళు ఉంటాయి. ఏం తెలుస్తుందని ఇట్లా ఊరేసుకుంటున్నారు. ఎంత బాధ అయితే ఊరేసుకుంటున్నారో అసలు అర్థం చేసుకోండి పేరెంట్స్ కానీ, యాజమాన్యం కానీ. అరే చదివే మొత్తం ఆ జీవితం అదేనా, ఇక వేరేది ఏం ఉండదా? ఎందుకు ఇట్లా ఒత్తిడి చేసి చంపుతున్నారు? సరే, తల్లిదండ్రులకు వీలుగాక వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి నా కొడుకు బాగుపడతాడనో, నా బిడ్డ బాగుపడుతుందో అని స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో వేస్తే మంచిగా చదువుకుంటారు, జర బాగుపడతారు అని వేస్తే ఆడ మరి ఏం జరుగుతున్నదో సార్లు ఏమన్నా అంటున్నారా, లేకపోతే ఆ ఎన్విరాన్మెంటే నచ్చుతలేదా పిల్లలకు, మరి ఏమైతుందో తెలుస్తలేదు. కానీ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఐదర్ నారాయణ లేదంటే శ్రీ చైతన్య, ఈ 2 కాలేజీలు లేదంటే స్కూళ్ళల్లో పిల్లలు చచ్చిపోతున్నా కూడా ఇంకా కూడా మరి దేనికోసం ఆగుతున్నారు ఎవరైనా సరే? నేను క్వశ్చన్ చేస్తుంది గవర్నమెంట్ని కానీ, పేరెంట్స్ని కానీ, ఆర్ యాజమాన్యాన్ని కానీ. దీనికి సొల్యూషన్ ఎట్లా జర ఆలోచించండి. పేరెంట్స్కి కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేదట యాజమాన్యం. పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత పోలీసులు ఫోన్ చేస్తే కానీ పేరెంట్స్కి తెలుస్తలేదు ఆ పిల్లగాడు అసలు ఏమైందా ఏందా అని. కనీసం ఇక మరి అంటే ఒకవేళ పిల్లల్ని మీ కాలేజీలలో ఆర్ మీ స్కూళ్ళల్లో వేసిన తర్వాత ఇక మర్చిపోన్నా, మరి అదనే చెప్పండి. కనీసం అంటే కనీసం మరి మీరు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి? పిల్లగాడికి ఏదో అయింది, ఇంకేదో అయింది, చచ్చిపోయిందంటే సరే, జ్వరం వచ్చిందో, ఇంకేదో అయింది, సిక్ అయిండు, ఇంకేదో అయింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? పోలీస్ వాళ్ళకి ఇస్తారా, పేరెంట్స్కి ఇస్తారా? ఎవరికి ఇవ్వాలి? అసలు ఎవరికి ఇవ్వకుండానే పిల్లడు చనిపోతాడు, పోలీసులు వస్తారు, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే కానీ తెలియని పరిస్థితి. ఏంది ఇది? అసలు వ్యవస్థ ఎటుపోతున్నది? విద్యా వ్యవస్థ ఏం చేస్తున్నది? అసలు సోకాల్డ్ హెడ్స్ ఏం చేస్తున్నారు? ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? చిన్న పిల్లలు పాపం అసలు ఏమంటే ఏమీ తెలియకుండానే ఇట్లా ఫ్యాన్కి ఊరేసుకుంటే చచ్చిపోతారు అని తెలుస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక జీవితం మీద 7వ తరగతికే విరక్తి పుడుతుందంటే మీరు అర్థం చేసుకోర్రి మనం ఏడికి పోతున్నాం ఏంది అనేది. దయచేసి దాని మీద ఏదో తూతూ మంత్రంగా ఇది చూడండి. పాపం పేరెంట్స్ వాదిస్తున్నారు పోలీసులతోని. ఇంతమంది పోలీసుల వాళ్ళ పేరెంట్స్కి హక్కు కూడా లేదా? మా పిల్లగాడికి ఏమైంది చెప్తలేరు అనే అడిగే హక్కు కూడా లేదా? లోపలికి కూడా ఓనిస్తలేరు. ఇంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళ పిల్లగాడు వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. ఇది నారాయణ స్కూల్, అది కూడా హయత్ నగర్కి సంబంధించిన స్కూల్లో 7వ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి అనిపోయిండు. ఆ తర్వాత భయపడిపోయి చూడండి అతని ఫ్రెండ్, ఆ లోహిత్ రెడ్డి వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ భయపడిపోయి తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు చెప్పాలి వీళ్ళకి జవాబు? సరే, తాత్కాలికంగానే తీసుకొని పోతున్నాడు ఆయన, మళ్ళా సచ్చినట్టు ఎగైన్ మళ్ళీ ఈడికే రావాలా, ఈయన్నే చదువుకోవాలా? ఆ పిల్లగాడు నిన్నటి వరకు ఆడుకున్న పిల్లగాడు ఇప్పుడు వాళ్ళతో పాటు లేడు. ఇది చూడండి ఎట్లా భయపడిపోతున్నాడో. ఏం చెప్తున్నారు? వీళ్ళ పేరెంట్స్ తాత్కాలికంగా తీసుకొని పోతున్నారు. ఆ తర్వాత ఏంది? తర్వాత ఆ పిల్లగాడు ఎంత చూడండి ఒక్కసారి చూడండి ఎట్లా భయపడిపోయి ఉన్నాడో చూడండి. వాళ్ళ పర్సన్స్ వచ్చి ఇన్సిడెంట్ జరగంగానే ఆ పిల్లలకి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి హడావిడి చేయంగానే వాళ్ళు ఏడిసి అసలు ఏం జరిగిందో చెప్పుండ్రి అని అడిగితే భయపడిపోయి వాళ్ళ పిల్లలకు పేరెంట్స్ ఫోన్ చేస్తే అప్పుడు ఆ పేరెంట్స్ వచ్చి హడావిడిగా తీసుకొని పోతున్నారు. ఇట్లా ఇంకెన్ని జరగాలి అంటున్నా? ఇంకెన్ని జరిగితే ఇంకా స్పందిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, అడుగుదామంటే లోపల ఎవరు లేరు, హెడ్ ఖాళీ కుర్చీ కనిపిస్తున్నది. ఇంకెక్కడ ఉంటారు? ఆల్రెడీ ఎస్కేప్. ఆ యాజమాన్యం ఇంకా కూడా ఓ వారం 10 రోజుల పాటు ఈ కుర్చీ ఖాళీగానే ఉంటుంది, కనబడరు, రారు. ఎందుకంటే కొడతారు కదా. మొన్నటి వరకు జరగలే ఇన్సిడెంట్స్, గంతే
కొడతారు తాత్కాలికంగా. సరేలే ఒక 1000-2000 మందిలల్లా ఒక్క పిల్లగాడు పోతే ఏమైతుందిలే, మిగతా వాళ్ళందరూ బాగుపడతారు అనుకుంటున్నారా? ఆ పిల్లలు ఎవరైతే ఇంకా స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభావం పడదా? ఆ చైల్డ్‌కి 12 ఏళ్ల వయసప్పుడు పాపం ఏది జూషినా గూడా రిజిస్టర్ అయిపోతది. అది లైఫ్ లాంగ్ వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తది. ఇది ఎవ్వరు ఆలోచించరు. ఎంత మాట్లాడినా గూడా వేస్ట్. అట్లయిపోయింది పరిస్థితి. పేరెంట్స్ కనీసం అంటే కనీసం ఆలోచించండి. దీనికట పర్మిషన్ గూడా లేదు. జస్ట్ ఓ సంవత్సరం కింద స్టార్ట్ చేసిండ్రట. అసలు ఎంత పెద్ద మాఫియా, ఎంత పెద్ద దందా అంటే అసలు యూ నేమ్ ఎనీ కార్పొరేట్ స్కూల్స్ అంటే నారాయణ అనుకోవచ్చు, శ్రీ చైతన్య అనుకోవచ్చు, సో కాల్డ్ ఇంకా వేరే వేరేవి గూడా చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని ఇన్సిడెంట్సో పిట్టెల్లా రాలిపోతున్నారు పిల్లలు. ఆ పేరెంట్స్ పాపం ఎవరైతే వస్తారో వాళ్ళు ఓ లబోదిబ్బోం అంటారు, ఏడుస్తారు, పోతారు. ఆ తర్వాత ఏమున్నది, వారం 10 రోజుల తర్వాత అంతా నార్మల్. మళ్ళా ఆ పిల్లగాళ్ళే వస్తారు. మళ్ళా ఇంకో ఇన్సిడెంట్ జరిగితే ఏమవుతుంది? 2000 పిల్లగాళ్ళల్లా 2-3 చచ్చిపోతే ఏమవుతుంది? మిగతాళ్ళైతే ర్యాంకులు వస్తాయి కదా. 1, 2, 3, 4 గిదే కదా. వాళ్ళు ఎంత మంచిగా దందా చేస్తున్నారు అని అంటే వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. యాజమాన్యం అంతా మంచిగానే ఉంటుంది. కడుపు కోత ఎవరికి అంటున్నా? ఎవరికి కడుపు కోత? డెఫినెట్లీ పేరెంట్స్కి. ఇది అర్థం కాకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ ఈ ఇన్సిడెంట్ ఆ తోటి విద్యార్థుల మీద చాలా అంటే చాలా ఉంటుంది. దయచేసి అసలు ఆ స్కూల్లో ఏమైనా పర్మిషన్ ఉందా? అసలు టీచర్లు ఎవరు? వాళ్ళు ఎట్లా టీచ్ చేస్తారు? పిల్లగాడు చదవకపోయినా వదిలేయమంటే కూడా అయినా ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు? అసలు కనీస ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండానే అసలు ఈ ఈ స్కూల్ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది? ఎట్లా నడుపుతారు? గవర్నమెంట్ పర్యవేక్షణ ఎందుకు ఉండట్లేదు? మాట్లాడదాం. ఇవన్నిటి మీద రియాక్ట్ కావడానికి మనతో పాటు ఉన్నారు ఓయూ జేఏసీకి సంబంధించిన లీడర్ కరాటే రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అగైన్ ఈ కొత్త ఇన్సిడెంట్ అయితే కాదు. ఈ మధ్య కాలంలో పిల్లలు కాలేజ్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ సార్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. ఏంది అసలు ఏమవుతున్నది? వ్యవస్థలో ఏమవుతున్నది? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కావచ్చు, సమైక్యాంధ్రాలో ఉన్నప్పుడు కానీ ఈ మరణ మృదంగాలు ఆగలే, ఎక్కడ కూడా ఆగలేదు. మేము ఈ విద్య ఏదైతే కార్పొరేట్ మాఫియా ఉందో ఈ మాఫియా పైన సిద్ధంలో పాటలు పాడుతున్నాం. కార్పొరేట్ కాలేజీలో, కార్పొరేట్ స్కూల్లో కన్ను మూసి నా చెల్లి, ఖైదు జీలి జీవితంలో గడిపిన తల్లి, చితిమంటల కాలిపోతివా ఓ చెల్లెమ్మ ఓ తమ్ముడా అని ఏనాడు వీళ్ళ ధ్యాస, శ్వాస, ఆశ డబ్బులపైనే. ఎప్పుడు కూడా 24 గంటలు చదువు చదువు చదువు. ఎక్కడ పోయింది కొఠారి కమిషన్? ఎక్కడ పోయింది విద్యా వ్యవస్థ విలువలు? ఎక్కడ పోయింది ఛాయ్ తాగే లోపల ఈ కార్పొరేట్ కళాశాలను మొత్తం మూసేస్తా, ఈ యొక్క మాఫియాను మూసేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీ పాలనలో, ఈ ఏడాది పాలనలో దాదాపు 180 మంది కార్పొరేట్ కళాశాలలో పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు బలన్మరణాలు అంటే ఎట్లా అంటే పురుగుల మంది తాగి ఆత్మహత్యలు చేసుకొని ఉరి వేసుకొని నేను చదవలేకపోతున్నా అమ్మా, నేను చదవలేకపోతున్నా నాన్న, లేకపోతే 24 గంటలు నన్ను చదువు 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 అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఫోన్లు చేసి తన చదువులను చదివిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి? కళ్ళు తెరుస్తలేడా? కళ్ళు కనిపిస్తలేవా ఈ చావుల పైన? ఈ చిన్న పసి కూనలు ఏవైతే 7వ తరగతి పిల్లవాడు కూడా ఫ్యాన్ వేసుకున్నాడంటే ఈ యొక్క కార్పొరేట్ మాఫియా, ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య కళాశాలల పైన చర్య తీసుకోలేని దమ్ము, సిగ్గు, శరం లేదా ఈ ముఖ్యమంత్రికి? ఈ ఏమైనా దద్దమనా ఈ ముఖ్యమంత్రి? ఎందుకు చనిపోతున్నారు? దీనిపైన కారణాలు ఏంది విశ్లేషించినవా? పాఠశాల విద్య పైన ఏనాడైనా నువ్వు ఒక్క రోజున నువ్వు చర్చించినవా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినావు, ప్రతిపక్షం లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నావు. ఈ రోజు విద్యార్థులంతా కూడా గాల్లో పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కరు కూడా నేల రాలిపోతా ఉన్నారు. దీనిపైన నువ్వు మాట్లాడావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సార్ ఈ రాజకీయాలు పక్కన పెట్టేద్దాం సార్. అసలు వ్యవస్థ అనేది నిజంగా ప్రక్షాళన జరిగిందా?
జరిగితే గిట్ల ఎందుకుంటా సార్? అసలు ఏంది సార్ ఇది? 7వ తరగతి పిల్లగాడు చచ్చిపోడేంది? సౌమ్యారెడ్డి గారు, వ్యవస్థ ప్రక్షాళన అంటే ఎక్కడి నుంచి, పార్లమెంటరీ వ్యవస్థలో వ్యవస్థ ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి? ప్రభుత్వ చట్టాలు కానీ, ప్రభుత్వం చేసే ఇది కానీ, లేకపోతే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ విద్యలో వ్యవస్థలో సమూల మార్పులు రాకపోతే, ఈ వ్యవస్థలో ఆ యొక్క ఆలోచన ధోరణి మారకపోతే, ఈ విద్యను ఒకటే ర్యాంకుల పరంగా ఒకటే 1 2 2 2 2 2 మా నారాయణ 1 మొదటి ర్యాంక్, సెకండ్ ర్యాంక్, చైతన్య ఫస్ట్ ర్యాంక్, ఈ యొక్క ధోరణితోటే వాళ్ళు ఉన్నారు కదా, అందుకొరకే చనిపోతున్నారు కదా. నువ్వు రావాలి ఫస్ట్ ర్యాంక్, నువ్వు రావాలి సెకండ్ ర్యాంక్. ఎక్కడ ఉందండి ఆటలాడే వ్యవస్థ? ఎక్కడ ఉన్నాయండి గ్రౌండ్ వ్యవస్థ? ఎక్కడ ఉందండి వాళ్ళ యొక్క లీజర్ పీరియడ్స్? వాళ్ళకి ఎక్కడ ఉందండి యూజీసీ కానీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ, పాఠశాల విద్య కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, సిబిఎస్ఈ కానీ, ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ ఉన్నాయి? దీనికి ఎక్కడ వ్యవస్థ మారు? వీళ్ళు చెప్పినట్టు ఏ రోజన్నా తెలంగాణ రాష్ట్రంలో దీనిపైన స్కూళ్ళు, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, ఉన్నత విద్య కానీ నడిచే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా నేను. ఎన్నేళ్ళు ఇట్లా ఇన్సిడెంట్ రాగానే మాట్లాడుకుందాం, ఊకుందాం, మరి ఇట్లనే వదిలేద్దామా? పిల్లలు చచ్చిపోనా? లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్. ఈ రోజు ఐ డ్రీమ్స్ నేను అభినందిస్తున్నా. ఐ డ్రీమ్స్ ఒక చాలా గొప్ప పని చేసింది. నేనేమంటున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా చచ్చి పడిపోయి ఉన్నాయి, ప్రశ్నించలేకపోతున్నాయి, ఉద్యమం చేయలేకపోతున్నాయి. ఎక్కడో అక్కడ మాకు అనుమానం ఉంది, ఎక్కడో అక్కడ ఈ రోజు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, పీడిఎస్ కానీ, గిరిజన విద్యార్థి సంఘాలు కానీ, ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా ఏనో చతికిల పడిపోయినాయి. లేచి ప్రశ్నించే పరిస్థితి లేదు, వాళ్ళు ముందుకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. విద్యార్థులు తన చెరువులు చరిస్తున్న విలువైనటువంటి ఈ సమాజాన్ని, దేశ భవిష్యత్తును తరగతి గదిలోనే సమాజ నిర్మాణం చేసే బదులు తరగతి గదిలోనే తన జీవితాలను శూన్యం చేసుకుంటున్నాయి. దీన్ని ప్రశ్నించలేక చతికిల పడిపోయినాయండి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, మౌనవులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, కర్షకులు, కార్మికులు, తల్లిదండ్రులు మొత్తం కూడా లేచి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసనమైంది అంటున్నా నేను. ఆసనమైంది, ప్రశ్నించాలి. ఈ విలువైనటువంటి సమాజాన్ని, భవిష్యత్తును, భావి తరాల భవిష్యత్తును దిశానిర్దేశం, మార్గదర్శకం చేయాల్సినటువంటి ఈ యొక్క తరగతి గదిలోనే తన జీవితాలను తను చెల్లిస్తున్నారంటే ఎక్కడ లోపం ఉందని ప్రశ్నించాలి అంటున్నా. ఈ రోజు వాళ్ళకి ఒకటే కావాలి, డబ్బులు, ర్యాంకు. రెండండి. కార్పొరేట్ మాఫియాకు నేను బాగా చెప్తున్నా సౌమ్యారెడ్డి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్. కార్పొరేట్ మాఫియాకు రెండే అవసరమైతే డబ్బులు కావాలి, రెండోది వాళ్ళకు ర్యాంకులు కావాలి. ఆ డబ్బులు, ర్యాంకులు, ఆ తర్వాత దానికి రాజకీయ ప్రేరణ చేసి రాజకీయ నాయకులను మభ్యపెట్టడం చేస్తున్నారు. ఈ రోజు ఇది మారాలి అంటున్నా. కనీసం తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది, ప్రశ్నించే గొంతుకొని ఇంకా ఉన్నాయి, ఇంకా ఈరోజు ఈ మరణానికి ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి అడిగే శక్తి ఉండాలంటున్నా. యాజమాన్యం అట్లనే ఉంది. ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా ఉందండి. ఎందుకంటే అట్లాంటి స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి? ఏమైతుంది? అలా పిల్లలు పాపం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అయినా సరే ఆ స్కూళ్ళలోనే ఎన్ని ఇన్సిడెంట్స్ అన్నా కానీ మళ్ళా తీసుకుపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయరా ఇట్లాంటి కాలేజీలల్లో, ఆ స్కూళ్ళల్లో? నేను ఏమంటున్నానంటే, మనిషి ఎప్పుడు ఆశాజీవి అండి. అరిస్టాటిల్ గారు ఏమంటారు అంటే, మనిషి సంఘజీవి, ఆశాజీవి అంటారు. తన కొడుకు గాని, తన బిడ్డ గాని, నా సౌమ్యారెడ్డి ఈ రోజు ఉన్నటువంటి మీరు గాని, నా బిడ్డ చాలా బాగుపడాలి, చదువుకోవాలి, గొప్పగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, నా ఊరికి పేరు తేవాలి, పేరు ప్రఖ్యాతలు తేవాలి, మంచి బతకాలని ఆశించడంలో తల్లిదండ్రులకు తప్పులేదు. తల్లిదండ్రులు తన కొడుకులను, బిడ్డలను ఎవరిని కూడా చంపుకోవడానికి ఏ పాఠశాలకు ఎవరు కూడా పంపించారండి. నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నా. నేనేమంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మారాలి, చదువు తీరు మారాలి, తీరు తెన్నులు మారాలి, అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలి మారాలి. ర్యాంకులే పాఠశాలని మానసికంగా వాళ్ళని కుంగదీస్తున్నారు. 7వ తరగతి విద్యార్థి కూడా ఉరివేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం మనం? ఏ దయానీయ స్థితిలో ఉన్నాం మనం? ఎక్కడికి పోతుంది వ్యవస్థ? 7వ తరగతి ముక్కు పచ్చలారని విద్యార్థి ఈ రోజు తన యొక్క ప్రాణాన్ని బలిగొంటున్నారంటే ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంత ప్రెషర్ ఉంది, వాళ్ళపైన ప్రెషర్ పెట్టగలుగుతున్నారు. ఆయనకు ఆరోగ్య రీత్యా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. 7వ తరగతి విద్యార్థికి సమాజం యొక్క అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నా ఉన్నాడు. చదువు తప్ప ప్రపంచం వేరే లోకం తెలియదు, తల్లిదండ్రులు తప్ప వేరే లోకం తెలియదు, అమ్మ నాన్న తర్వాత వేరే లోకం తెలియదు. తీసుకొచ్చి దాంట్లో ఏం చేసి సమాజ సంఘ సేవకులుగా తయారు చేసినటువంటి పాఠశాలలు తనను ఒక యంత్రాంగంగా, తను ఒక చదువు యంత్రాంగం,
ర్యాంక్ యంత్రాంగం తయారు చేస్తున్నటువంటి ఈ పాఠశాల పైన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థ ఎక్కడ మారుతుంది? సౌమ్యారెడ్డి గారు, తల్లిదండ్రులు ఎట్లా చెప్తామండి మనం? తల్లిదండ్రులు ఎట్లా బాధ్యత చేయమంటాం? దీనికి ప్రభుత్వం బాధ్యత, పాఠశాల బాధ్యత, యాజమాన్య బాధ్యత. ఇది యాజమాన్యం ఖచ్చితంగా దీనికి శిరస వహించాలి, బాధ్యత వహించాలి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. యా, సరే 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 రాజు గారు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది సీరియస్ గా మాట్లాడుకోవాల్సిన అంటే టైం వచ్చేసింది అనిపిస్తోంది. అసలు ఏంది సార్ ఇది? ఈ మధ్య కాలంలో 2 నెలల పరిధిలోనే అసలు స్కూలు లేదు, కాలేజ్ లేదు. ఏడ పడితే ఆడ పిల్లలు చచ్చిపోతున్నారు, పోతారు తూతు మంత్రంగా. ఆడ పోయి ఏదో హడావిడి చేసి ఒక 3-4 జాగలల్లా పోతారు, ఇక సోకాల్ లీడర్లు పోతారు, పోయి వార్న్ చేస్తారు, వస్తారు. మరి చర్యలేవి? దీనికి ఆన్సర్ ఉండదు. మరి ఎగ్జాక్ట్లీ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకల్లా ఇట్లాంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఆడ ఏం వసతులు ఉన్నాయి, ఇవన్నీ చేయాలనా లేదా? మరి ఎంత సీరియస్ పోరాటం చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది దీని మీద? సౌమ్యారెడ్డి గారు, వై టుమారో, వై నాట్ టుడే? నేనేమంటున్నా అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి పక్కన పెడదాం. వ్యవస్థ ఎట్టుంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. వై నాట్ టుడే? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. నేనేమంటున్నానంటే ఏదైతే విద్యా చట్టం అయితే ఉందో, విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో, విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే సెక్షన్ 2/4 క్లాజ్ ఏం చెప్తుందండి? ఒక విద్యార్థికి రోజుకు 1.5 గంటలు అంటే 45 నిమిషాలు ఒక పీరియడ్, ఇంకొక 50 నిమిషాలు ఇంకొక పీరియడ్, ఈ 2 పీరియడ్లను కలిపి పాఠశాలలో క్రీడ అంటే ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ని కేటాయించాలి. నేనేమంటున్నా అంటే ఐఎమ్ ఛాలెంజింగ్ హియర్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ అఫీషియల్స్ ఇన్ ఐఏఎస్. నేనేమంటున్నా, ఏ పాఠశాల, శ్రీ చైతన్య నారాయణ తీసుకుందాం, ఎక్కడైనా 2 గంటల సేపు వాళ్ళకు క్రీడాకు సంబంధించిన మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేసి ఏదైనా చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళని యొక్క పాఠశాలలకు సంబంధించినటువంటి తనిఖీలు అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ, ఆర్జేడీలు కానీ ఎక్కడైనా చేసిర్రా? చేస్తే రిపోర్ట్లు ఏమున్నాయి? ఎక్కడున్నాయి ఆ రిపోర్ట్లు? ఎందుకు దాచిపెడుతున్నారు? అది అసలు విద్యా వ్యవస్థ, విద్యకు సంబంధించినటువంటి కార్యదర్శి ఐఏఎస్ గారు కానీ, విద్యా కార్యదర్శి కానీ, డిఈఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఈఓలు కానీ, కింద ఉన్నటువంటి అధికారులు దీనిపైన పర్యవేక్షణ చేస్తున్నారా? చేస్తే ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదికలు ఏమున్నాయి? వీళ్ళు చేస్తే ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి? వాళ్ళపైన ప్రెషర్ లేకపోతే ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి? ఫీజుల గురించి లక్షల రూపాయలు అందుకున్నటువంటి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టి పుస్తకాలు అమ్ముకొని, కాళ్ళకు మెట్టెలు అమ్ముకొని, చెవులలో ఉన్నటువంటి కమ్మలు అమ్ముకొని నా పిల్లవాడు బాగుపడతారేమో అని చెప్పేసి పంపిస్తే ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి ఉన్న కొడుకు కూడా ఈరోజు చేతికి దక్కకుండా పోయినటువంటి పరిస్థితి ఉందండి. సౌమ్యారెడ్డి గారు, తెలంగాణలో ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ రాజకీయ ప్రక్షాళనే కాకుండా అధికారుల ప్రక్షాళన జరగాలి. అధికారులు చేస్తున్నటువంటి ఈ దారి దోపిడీదారుల కంటే ఘోరమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారండి. దారి దోపిడీ దొంగల కంటే ఘోరంగా రాజకీయ నాయకులు ఉన్నారండి. నేను ఎందుకు ఈ కఠినమైన పదజాలాలు వాడుతున్నానంటే, ఒక నిండు ప్రాణము 7వ తరగతిలోనే ప్రాణం కోల్పోయిందంటే ఏం మాట్లాడతామండి? ఏం విశ్వసిస్తాం ఈ రాజకీయ నాయకులను? ఏం విశ్వసిస్తాం ఈ విద్యా వ్యవస్థను? ఏం విశ్వసిస్తాం ఈ అధికారి గణాంకాన్ని? నేనేమంటున్నా అంటే లెట్ దెమ్ గో. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇదే చివరి సావు కావాలి, ఇదే చివరి మరణ శాసనం కావాలి. ఈ విద్యార్థుల యొక్క మీ యొక్క మాఫియాను అరికట్టడంలో ఫెయిల్ అయితే రాజీనామాలు చేసుకోండి. ఈ యొక్క విద్యా వ్యవస్థను మీరు ఒకవేళ ఎంఈఓ, డిఓ, కలెక్టరు, ఆర్జేడీలు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు కూడా ఏదైతే హైరార్కీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఉందో, శాతకాన్ని మేము దద్దమ్మల వంటి పక్కకు పోండి, మేము చూసుకుంటాం. వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలో చూసుకుంటాం. భారతదేశానికి దిశానిర్దేశం చూసినటువంటి చాలా విద్యాశాఖకు సంబంధించినటువంటి కమిటీలు చాలా రిపోర్ట్లు ఇచ్చినాయి, కానీ ఎక్కడ అమలు అవ్వట్లేదు. ఉదయం నుంచి రాత్రి దాకా తెల్లవారుజామున పసి పిల్లలను అసలు క్రీడలు అంటే తెలియదు, వాళ్ళకి మానసిక ఉల్లాసం అంటే తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. ఉదయం నుంచి రాత్రి దాకా చదువు 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 వాళ్ళ జీవితం చదువు. ఇక ఏమైతుందండి? వ్యవస్థ ఏమైతుంది? ఎక్కడికి పోతుంది? అంటే వాళ్ళ యంత్రాలా, ఏమైనా రోబోట్లా, మనుషులం? ఇప్పుడు సౌమ్యారెడ్డి గారు, మీరైనా మనకైనా మనసు ఉంటది, ఆలోచన శక్తి ఉంటది. ఆలోచించే 24 గంటలు పాఠశాలలో పాఠాలు చెప్పిన దానికి ర్యాంకుల మీదనే ఆధారపడి ర్యాంకులు చేయాలని అంటే ఎటు పోవాలి ఈ వ్యవస్థ? ఏం కావాలి ఈ వ్యవస్థ? ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? ఎంతమంది చిన్నారులు ఈ చలి మంటలకు కాల్చుకోవాలి? నేను ఇందాక చెప్పాను, కార్పొరేట్ కాలేజీలో కన్ను మూసి నా తల్లి, ఖైదు జైలు జీవితంలో ఓడిపోయిన నా తల్లి,
చిటిమంటల కాలిపోతే ఇవా అని చెప్పేసి మేము పాటలు పాడినాం. ఎందుకు పాడినామంటే వీళ్ళ యొక్క మరణ శాసనాధారకంగా రాస్తున్నాం. ఎన్ని ఘటనలు అండి, వారానికి ఒక ఘటన శ్రీ చైతన్య, వారానికి ఒక ఘటన నారాయణ, ఎవరి అసలు ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ రాష్ట్రాన్ని ఎందుకు మాఫియా లాగా పాలిస్తున్నారు? ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు? దీనికి ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ పాఠశాలను రద్దు చేయరు? ఎక్కడున్నాయి మీ పాఠశాలల పర్మిషన్లు? ఎక్కడున్నాయి మీకు ఇచ్చినటువంటి పర్మిషన్లు? మీరు ఎక్కడ ఉన్నారు? మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి? మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి? మీకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? మీ పాఠశాలల బిల్డింగ్లకు ఏంది? మీ పాఠశాలలో ఉన్నటువంటి ఫుడ్ ఏంది? ఎవరండి మీకు అడిగే వాళ్ళు? ఎవరి నా కొడుకు మాఫియా అంటున్నా నేను. ఈ రోజు ఇంత పదజాలంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఈ రకంగా వ్యవస్థను దిగజారుస్తున్నారు? డబ్బే ప్రధాన ధ్యేయం, ర్యాంకులే ప్రధాన ధ్యేయం. జీవితాలను ఆగం చేయండి, మనుషుల వందలాది ప్రాణాలు దొరుకుతాయి. ప్రతి ఏటా వీళ్ళ దగ్గర నేను ఇంకో విషయం చెప్తున్నా సౌమ్యారెడ్డి గారు, ప్రతి ఏటా వీళ్ళ దగ్గర చనిపోతున్నటువంటి వ్యక్తుల సంఖ్య సుమారుగా దాదాపుగా 1000 నుంచి 1500 మంది. 1000 నుంచి 1500 మంది వీళ్ళు చంపుతున్నారు. వీళ్ళపైన హత్య కేసులు పెట్టాలి. యాజమాన్యం పైన, స్థానికంగా ఉన్నటువంటి ఆ పాఠశాల కళాశాల హెచ్ఎంల పైన. సో వీళ్ళని వెంటనే అరెస్టులు చేయాలి, ఈ కళాశాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వీళ్ళ యొక్క పనితీరును, వీళ్ళ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సొంత రాజ్యం ఏంటి, సొంత పుస్తకాలు, సొంతంగా వీళ్ళ యొక్క పాఠశాల మీను, సొంతంగా వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్కడండి? ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఉన్నామా? మనం ఇంకా వేరే దేశంలో ఉన్నామా? యా, ఆల్ రైట్, ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజు గారు. సో మొత్తం మీద ఇది నిజంగా ఎవరైనా సరే ఎవరిని కదిలించినా ఇట్లనే మాట్లాడతారు. బరాబర్ ఎందుకు మాట్లాడద్దు? పిల్లలు అసలు 7వ తరగతి పిల్లగాడు ఉరి వేసుకొని చచ్చిపోతుండంటే మనం ఎందుకు ఇక అసలు ఏడ బతుకుతున్నాం? మన కళ్ళ ముందట తిరిగే పిల్లలు అందరూ గిట్లాంటి వాళ్ళే కదా. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడకపోతే ఇంకెందుకు మరి? దేనికోసం? మేము అది చేసినాం, ఇది చేసినాం, సంబరాలు చేసుకున్నాం. దేనికండి సంబరాలు? చిన్న పిల్లలు చచ్చిపోయిన తర్వాత కూడా సంబరాలు దేనికోసం? అసలు మీరే కదా, మీకు సంబంధించిన వాళ్ళే కదా, మీ పార్టీలో ఉన్న వాళ్ళే కదా పోయి చూస్తే ఆడ ఏం లేదు అని పెద్ద వీడియోలు బయటకు వచ్చినాయి కదా. ఇట్లా చచ్చిపోయేటోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కదా. మరి ఇంకా కూడా మాట్లాడకుండా ఇంకా కూడా చర్యలు తీసుకోకపోతే ఎందుకు మరిగా? చూడండి, వాళ్ళ తండ్రి లోహిత్ రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి పాపం ఏం మాట్లాడుతుంది. ఈ తండ్రి ఇంకా ఇది కాకుండా ఇంకేం మాట్లాడతాడు? ఒక్కసారి చూడండి ఏం జరిగింది. తెలియదు, నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపిస్తారు. మేము ఆ కోడి ఎవరు చెప్పుకోవాలి సార్? ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్ష్యాలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళకి అప్పగించి చంపడానికి సార్ నారాయణ పంచి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అలాంటి మా పిల్లోడికి పట్టిన గతి ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందుకు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్ తోటి కొంచెం జేబీలో పెట్టిస్తున్నారు. అది అంటే నువ్వు వచ్చి యజమానంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం, బ్రాంచ్ బాగలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దాంట్లో అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్ కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్.